మొదటగా మన్మథనామ సంవత్సరానికి పుట్టవేంటి సంవత్సర ఫలితం. మన్మథాబ్ధే తదా లోకా సత్యేవి శివలోలపాః శాలేక్షు యవగో భూమై నయనాభిరవాధరా. మన్మథనామ సంవత్సరమందు ప్రజలు మంచి ఆటపాటలయందు ఆచార వ్యవహారములందు ఆసక్తి కలవారై ఉంటారు. భూమి తెల్ల ధాన్యములు, చెరకు, యవలు, గోధుమల చేత నేత్రములకు ఆనందం కలుగజేయట్లు ఉండను. ఒక కొంచెం వర్షం కురియను, వర్షాలు బాగా తక్కువ ఉండడం వల్ల కరువు పరిస్థితులు అధికంగా ఉంటాయి ఈ మన్మథనామ సంవత్సరం వల్ల. Just a general prediction for Manmadhanam Samvatsaram. In this year, people were very much interested in upholding the traditions and also very much interested in sports. There will be good yield in the white colored grains and sugarcane, wheat. And also there will be less rain, so resulting in drought. అంటే ఈ 9 గ్రహాలు మొత్తం నవగ్రహాలు, ఆ 9 గ్రహాల్లో కూడా ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రహం రాజు అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ సంవత్సరం రాజు ఎవరంటే శనైశ్చరుడు. వాళ్ళని నవనాయకులు అంటారు. ఈ నవనాయకులు ఈ సంవత్సరం అంతా కూడా పరిపాలిస్తుంటారు అన్నమాట. అయితే రాజు శని ఈ సంవత్సరం శనైశ్చరుడు. శనైశ్చరే వర్షపాతో సర్వజలం ప్రభూత రోగై పరిపీడ్యతే జనః వ్యర్థం కృపాణం గదా తస్తరాజ్యైకమంత్య లోకాః చురితాశ్చ దేశాః. రాజు శని ఒకటిచే స్వల్ప వర్షములు, రాజులకు యుద్ధము, రోగచూర ఆకలి బాధలచే ప్రజలు కృషించను. కొందరు పరదేశుల పాల్గొని జరుగును. రసాయన పదార్థములు, కారపు దినుసులు, మసాలా వస్తువులు, తెలతైలములు, తారు, బొగ్గు, నల్లని వస్తువులు, అవిసెలు, సీసము, ఇనుము, ఎముకలు, అల్యూమినియం, ఫైబరు, పసుపు, టెంకాయలు, ఆహార ధాన్యములు, ఎరువులు ధర గిరాకీయములు. రాజకీయ ఒడిదుడుకులు అధికంగా ఉన్నప్పటికీ ఆహార ధాన్యములు ధర నియంత్రితమగును. సంవత్సర ప్రారంభం అంతిమ ముందు మత కలహములు, జనాష్టములు ఉంటాయి. రాజు శనైశ్వరుడు కావాలి ఈ సంవత్సరం. We all know that there are 9 planets. Each year has one king, and these 9 planets take the turn. And this year's turn is Saturn. Because of the Saturn's effect, this year there will be fewer rains. There will be a lot of wars between the countries. People will suffer from ill health, epidemics, and criminal crimes. Some people may become refugees and have to leave their countries of birth. Chemicals, hot materials like peppers and spices, oils, asphalt, coal, any black items, lead, iron, bones, aluminum, fiberglass, turmeric, coconuts, and food grains, they will have very high prices. Even though there is political instability in the countries, the rulers will try to control these prices. In the beginning and the end of this year, there will be religious fights and drought. ఈ సంవత్సరం మంత్రి కుజుడు అంగారకుడు. దహన ప్రకరణాపర మరుచామభీరతస్యాద్ శితతరగే మంత్రిణి సదసృష్టి
మధ్యయక్షా సంసారాం కలహములు యుద్ధము సోర రోగాగ్ని భయములు సస్యములకు తెగుళ్ళు జూలై నవంబరు ఫిబ్రవరి మార్చి ప్రాంతమైన కొన్ని సాంఘికమైన పదార్థాలు సూచించలను ప్రభుత్వము తగు రీతిలో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటుంది. This year the Prime Minister is Kuja, Mars. Because of his effect, there will be fights, wars, and we said before, crimes and epidemics and insect problems for the grains, crops. In the months of July, November, February, March, there will be some social unrest, and the real leaders will take proper and rightful decisions to control these things. ఈ సంవత్సరం సైన్యాధిపతి కూడా బుధుడే. మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి కూడా ఈ సంవత్సరం కుజుడే అంటాడు. ఆదగంభీరా భూమి సస్యనాశో లోకస్తజా సమస్తాదురితా భవంతి అత్యంత యుద్ధం క్షుద్రమారకానాం సైన్యాధిపతే ధరణిమతస్య. సస్యహాని ధాన్యము, కొబ్బరి, పగడములు, ఎరుపు వస్తువులకు, లక్క భూములకి గిరాకీ, సస్యములకు కీటకములు, మూషిక బాధములు, వ్యాపారులకు విడుదలలు, సేనాధీశ సంఘనాయకులు పరీక్షింపబడి వెలుగుతూ వ్యవహరిస్తారు. Commander-in-Chief is also Mars. Due to that effect, there will be loss of yields for the crops, rice, coconut, coral, red items, and land will have in great demand. There is a lot of rodent problems for the crops, and business will go through turbulent period. The commanders-in-chief of military and political leaders will be tested, and they will behave quite alertly in these difficult situations. తర్వాత సస్యాధిపతి శుక్ర, ఈ సంవత్సరం శుక్రుడయ్యాడు సస్యాధిపతిగా. శుక్రస్యాధిపత్యేన ఫలిత ధాన్యజాతయః పాండభూమ్య సుభృత సర్వత్ర లోకసంపదః. పూర్వ సస్యాధిపతి శుక్రుడిచే సమస్త ధాన్యములు, తెలుపులు, పట్టు, ఉన్ని, సుగంధ ద్రవ్యములు, తెల్లని భూములు బాగుగా ఫలించను. ధరలు సరసమై ఉంటాయి. జూలై 7, 8, 9 మాసములకు జూలై 7, 8, 9, 10, 11 మాసములకు బంగారాది లోహములు, అలంకార వస్తువులు, గృహోపకరణములు, షేర్లు, మధుర పదార్థములు, పానీయములు, వాహనములు వీటికి సంబంధ వ్యాపార వ్యతిరేకతలు ఎదురు చూస్తారు. Venus is in charge of the crops. Because of his effect, all grains, especially the white kind, silk, wool, perfumes, and white clay lands will yield very well. Prices will be reasonable. July, August, September, October, November months, gold, silver, and precious metals, and the jewelry, and the utensils, and stock market, sweet materials, drinks, vehicles will have increased prices. ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడు. మధ్యవిష్కస మేఘావాతేన వీక్షితాః నాదస్వరం నరాణాం చ భువే ధాన్యాధిపే సతి
అపసస్యాది దిగురుచే హడావడి మేఘాడంబరములు కలుగుచు బహుస్వల్ప వర్షములు ఉంటాయి. తుఫాను గాలులు, జనుల యందు భయము. 4, 6, 8, 9, 10, 12 ఒకటి మాసములందు అధిక ధరలు, వైద్యులకు, న్యాయవాదులకు, జ్యోతిష్కులకు, మంత్రవేత్తలకు గిరాకీ. Buddha, Mercury is in charge of the grains. Because Buddha's effect, there is a lot of Gangas but very little rain. There are many hurricanes and tropical storms. People will be afraid of the weather. In the months of April, June, August, September, October, December and January, there will increase prices for all commodities. Lawyers and doctors will be having good time, and also the astrologers and people who do the mantra, tantra, they will be in great demand. అర్గాధిపతి చంద్రుడు ఈ సంవత్సరం సువృష్టే సర్వసస్యాపి అభివృద్ధ ప్రజాయతే మారీచాగ్రవృద్ధస్య దీర్ఘదేశే నిశాకరః. ఇందు సువృష్టి సస్యాభివృద్ధి అధికము. ఆహార పదార్థములు, నూనె, నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, సన్నని వస్త్రములు, వెండి, బంగారము, నీరు ధరలు హెచ్చగును. Moon is in charge of irrigation department. Because of him, there will be good yields for crops, food grains, oils, ghee, butter, milk, yogurt, and fine fabrics, gold will have demand high prices. ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా చంద్రుడయ్యాడు. సువృష్టే సర్వదేశేషు ఫలితా ధాన్యజాతజః భోక్ష్యేర్గదా గావో మేఘాధీశో నిశాకరే. సర్వదేశములందు సువృష్టి, ధాన్య సమృద్ధి, పశుక్షీర సమృద్ధి, ధాన్య సమృద్ధి, సంపదల బాగుంటుంది. Moon is also in charge of the clouds. Because of this effect, in all countries there will be good rains, plenty of grains, there will be plenty of milk, and wealth will increase. తర్వాత ఈ సంవత్సరం రసాధిపతి సూర్యుడు రవి. ఘృతం తైలం వనం శౌద్రం యాచ అన్యే రసజాతజః యాంతి శుభాని సదా సర్వే సూర్యో ఇతి రసాధిపః. ఇందు తేనె, చింతపండు, రసవస్తువులు, కెంపులు, ఆభరణములు, వేరుశనగ, నెయ్యి, నూనె, మూలికలు, నువ్వులు, చింతపండు, మామిడి, బహుబీజ ఫలములు గిరాకీయగలం. అధికారులకు శ్రమాధిక్యత కలగను, సఖ్యతతో మెలగవలను. Sun is in charge of chemicals. Due to that, honey, tamarind, rubies, jewelry, peanuts, ghee, oils, and herbs, sesame seeds, mangoes, they will be in great demand. The government servants have to work extra hard, and everyone has to maintain their harmony with others. తొమ్మిదవ నాయకుడు శుక్రుడు, నీరసాధిపతి శుక్రుడు. కర్పూరాగంధానాం హేమహుక్తికవాససాం తయోర్గత్యజాయంతే శుక్రైరాసనాయతే.
ఇల్లు ఆభరణములు, వజ్రములు, గృహోపకరణములు, కర్పూరము, అగరు, చంద్రము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు కొద్ది అధిక ధరలు కలిగినప్పటికీ అందుబాటులో ఉంటాయి. Venus is in charge of metals and organic materials. Because of this effect, jewelry, diamonds, household utensils, camphor, agarbattis, sandalwood, gold, silver, pearls, clothing will have high prices. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితము, ఈ నవనాయకుల యొక్క ఫలితం ఇవ్వడం ఏంటంటే ఈ సంస్థను పరిపాలిస్తున్న ఈ నవనాయకుల యొక్క విగ్రహం వల్ల గ్రహదోషాలన్నీ కూడా అడ్డుకుంటాయని చెప్పేసి జ్యోతిష్ శాస్త్ర ప్రమాణము. మొదటగా ఈరోజు ఉగాది రోజు సంవత్సరము బుధవార నక్షత్రాలు సోమవారం మొదటిగా వెంకటేశ్వర స్వామికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ హోమాలు. మొదటగా ఈరోజు శుక్రవారం ప్రతిపదం, ఇది మధ్యాహ్నం 1:30 వరకు ఉంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:05 వరకు ఉంది. తర్వాత అమృత గడియలు రాత్రి 10:17 నుంచి 11:47 వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశించున్నాడు. పూర్వాభాద్ర 1వ బుధుడు ప్రవేశించున్నాడు. ఉగాది శ్రీ నందనామ సంవత్సర చాంద్రమాన సంవత్సరాలు. ఈరోజు స్వామివారికి ఆస్థానం గర్భమైనది. So today is Friday, Partimi, Uttarabhadra Nakshatra. Amurtha Gadiya means very auspicious time from in the night from 10:17 to 11:47. This is Manmadana Samvatsaram. This is lunar year. In this year, on this first day of this Manmadana Samvatsaram, we are reading the Panchagam in the presence of Lord Venkateshwara. ఈ సంవత్సరం ఆదాయ వ్యయంలో మొదటిగా వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకర రాశి. స్వామివారి యొక్క ఆదాయ పదార్థాలని పిమ్మట అన్ని రాశుల వారికి సపోర్ట్ ఉంటుంది. మొదటిగా శ్రవణ నక్షత్రం, మకర రాశి. మకర రాశికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 2. మేషరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14. వృషభ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 8. మిథున రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. కర్కాటక రాశి వారికి ఖర్చు 5, ఆదాయం 5, ఖర్చు 5. సింహరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. కన్యా రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. తులారాశి వారికి ఆదాయం 8, ఖర్చు 8. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 14. ధనుసు రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. మకర రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 2. కుంభరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 2. మీనరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. అట్లాగే రాజపూజ్యం, అవమానం. మేషరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 6. వృషభ రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6. మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 2. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 2. సింహరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 5. కన్యా రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5.
తులారాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 1. వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 1. ధనుసు రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 1. మకర రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4. కుంభరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4. మీనరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. Now we are reading the Rasi Palams, including incomes, expense, honors and insults. First we will start with Lord Venkateshwara's Rasi, which is Capricorn, Shravana Nakshatra. He has the income of 5 and expense of 2, Lord Venkateshwara. And he has honors 2, insults 4. I guess a lot of us will be calling him names, blaming him. Yeah. Now Mesh, Aries, income 14, expense 14, and insults 6 and honors 3. For Taurus, income 8, expense 8, honors 6 and insults 6. Gemini, income 11, expense 5, honors 2, insults 2. Cancer, income 5, expense 5, honors 5, insults 2. Leo, income 8, expense 14, and honors 1 and insults 5. Virgo, income 11, expense 5, honors 4 and insults 5. Libra, income 8, expense 8, honors 7, insults 1. Scorpio, income and expense is 14, and honors 3, insults 1. Sagittarius, income 2, expense 8, honors 6, insults 1. For Capricorn, income is 5, expense is 2, honors is 2, insults 4. For Aquarius, income 5, expense 2, honors 5, insults 4. For Pisces, income 2, expense 8, honors 1 and insults 7. లాస్ట్గా కన్నాయి పనులు, ఇది మొత్తం 27 నక్షత్రాలు ఉంటుంది. ఈ ఫలితం 4 నెలలకి 3 12 అంటే సంవత్సరం మొత్తం 4 నెలలకు శుభ్రం చెప్పబడింది. దీంట్లో సరి సంఖ్య వచ్చిందంటే సమఫలం ఉంటుంది, బేస్ సంఖ్య వచ్చిందంటే ఉన్నతమైన ఫలం, 0 వచ్చిందంటే శూన్యం అన్నమాట. కాబట్టి ఆ నక్షత్ర వాళ్ళు అందరూ నక్షత్రాలు మీరు ఎవరైనా నక్షత్రాలు గుర్తు పెట్టుకోండి. అందరూ కూడా అశ్విని నక్షత్రానికి మొదట 4 నెలలు 4 వచ్చింది, తర్వాత 0 4 నెలలు, తర్వాత 0. భరణి నక్షత్ర జాతకులకి మొదట 7, తర్వాత 1, తర్వాత 3. కృత్తికా నక్షత్రానికి మొదట 2, 2, 1. రోహిణి 5, 0, 4. మృగశిర 0, 1, 2. ఆరుద్ర నక్షత్రం 3, 2, 0. పునర్వసు నక్షత్రం 6, 0, 3. పుష్యమి నక్షత్రం 1, 1, 1. ఆశ్లేష నక్షత్రం 4, 2, 4. మఖా నక్షత్రం 7, 0, 2. కుబ్బ నక్షత్రం 2, 1, 0. ఉత్తర నక్షత్రం 5, 2, 3. హస్త నక్షత్రం 0, 0, 1. చిత్త నక్షత్రం 3, 1, 4. స్వాతి నక్షత్రం 5, 1, 2.
విశాఖ నక్షత్రం 020, అనురాధ నక్షత్రం 303, జ్యేష్ఠ నక్షత్రం 611, మూలా నక్షత్రం 134, పూర్వాషాఢ నక్షత్రం 402, ఉత్తరాషాఢ నక్షత్రం 710, శ్రవణ నక్షత్రం 223, కనిష్ఠ నక్షత్రం 501, శతభిష నక్షత్రం 014, పూర్వభాద్ర నక్షత్రం 322, ఉత్తరాభాద్ర నక్షత్రం 600, రేవతి నక్షత్రం 113. ఇది కందాయ ఫలం అంటారు. ఈ నక్షత్రం యొక్క దేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ కందాయ ఫలం చెప్పుకునేది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 4 నెలల చొప్పున ఫలితం ఇస్తూ ఉంటుంది అన్నమాట. In this Kandai Phalam, the year is divided into 3 periods of 4 months each. And an odd number means good positive results. Even number means even results, neither good nor bad. The 0 means bad. So I'm going to read all the 27 nakshatras. I'm sure you all know your nakshatra. So listen carefully. Ashwini 400, Bharani 713. Very good. Throughout the year. Kritika 221, Rohini 504, Mrigasira 012, Ardra 320, Punarvasu 603, Prishyam 111, again very good, Aslesha 424, Makha 702, Purvabhadra open. Okay. 210, Uttarabhadra, Uttarabhadra 523, Hasta 001, Chitta 314, Swati 512, 020, Anuradha 303, Jyeshta 611, Mula 124, Purvashada 402, Uttarashada 710, Sravana 223, Dhanishta 501, Shatavisha 014, Purvabhadra 322, Uttarabhadra 600, Revati 113. పంచాంగ రీత్యా ఈ సంవత్సరం 12 రాశుల వారికి సూక్ష్మంగా చెప్పబడింది. అంటే మేషరాశి వారికి విశ్రమ వాతావరణం, కార్యముల యందు దూరదృష్టి, నిలబాటు అవసరం, సంపూర్ణ అనుగ్రహం, నృత్యదేయ హోమములు, రుద్రాభిషేక శాంతులు. వృషభ రాశి వారికి నిత్యం శుభదర్శన, విష్ణు సహస్రనామ పారాయణం చేసిన భవిష్యత్ ఆశాజనకం కాగలదు. విద్య వైద్యానికి లాభం ఈ సంవత్సరం వారికి. మిథున రాశి వారికి గత సంవత్సరం కంటే అనుకూలత, ఆలోచనలు, ఆచరణ భిన్నరీతులు, రుణములు తప్పవు, దైవశక్తి ముందుకు నడిపిస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం. కర్కాటక రాశి వారికి కీర్తి ప్రతిష్టలు, దైవక్రతు ఆచరణ, ఉద్యోగ ఆర్థిక లాభములు, వృద్ధి, కొద్దిపాటి మందబుద్ధి, ముఖవర్చస్సు, కుటుంబం ఆనందం. సింహరాశి వారికి విధానము పరీక్షింపబడను, శరీర అలసత్వము, నవగ్రహ శాంతి, దుర్గా స్తోత్ర పారాయణ, గురువార నియమములు సింహరాశి వారికి. కన్యారాశి వారికి కళలు, స్కిన్ అలర్జీలు, ఆయుసం, కాలచలనములు, సంయమములతో దుర్గాదేవి సుబ్రహ్మణ్య పూజలు ఫలదాయికు ఈ సంవత్సరం. తులారాశి వారికి ముఖ కవళికలో తగ్గును, ఆర్థిక వ్యవహారమైన
మందగమనము, విద్యా ఉద్యోగ ఫలితము ఆలస్యము, శనికి పూజ ఈ సంవత్సరం వారు. వృశ్చిక రాశి వారు మిశ్రమ ఫలితాలు, క్రమేణా నిలబాటు, ప్రతి వ్యవహారముల యందు స్థిరత్వం, సాహస కార్యసిద్ధి, అనవసర ధన కాలవ్యయములు. ధనుసు రాశి వారికి గురుబలం బాగుంది, ముఖ్య వ్యవహారముల యందు నిదానించి ముందడుగు వేసిన ఆశించిన ఫలితం పొందగలరు. మకర రాశి వారు శరీర నిస్సత్వ, వ్యాపార భంగము, నేత్రవదల చికిత్సలు, వ్యాపారులకు ఆశాభంగము, గురు రాహువులకు పూజా శాంతి. కుంభరాశి వారికి గురుబలం జులై నుంచి బాగుంది, పెద్ద కార్యభంగము, మానసిక భయాందోళనలు, తత్వ ఆచరణలు, పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. మీనరాశి వారికి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభములు, మానసిక అశాంతి, దూరాలోచనలు చేయుదురు. గురువారి నియములు, గురుకేతులకు శాంతి చేయవలను. So now it is a general forecast and the remedies for the problems for each Rasi, each house of zodiac. Aries, Mesham, the mixed results. You have to take a long-term, long-range vision in planning things. Doing Navagraha Homam, Ruchinjaya Homam, Rudrabhishekam will remedy the situation. For Vrishabha Taurus, daily visitation to Shiva temple, Vishnu Sahasranama Parayanam will result in hopeful future and good results in education. Midhunam, Gemini, is better than last year. Even though you will be thinking one way and doing it a different way, not following your own intuition, you will experience credit problems. Because of your faith in God, you will go forward. For Cancer, fame, name and fame will increase, and they will be involved in yajna, yagas, etc. Profitable in employment and also in the business, and they will have a very radiant face, and family will be enjoying a blissful state. Leo, Seven. They will be tested for their patience. They will have a generalized malaise in the body. Remedies are Navagraha Shanti, Durga Stotra Parayanam, and Guruvara Vratas. Kanya, Virgo. A lot of dreams, skin allergies, and difficult breathing, movement from their places. We have to be very patient, and worshipping Lord Subramanya Swami and Durga will give you good results. Libra. I don't think anybody is paying attention. Should we stop? If you are not interested, there is no point in wasting time for everybody. Tula, Libra. There will be decreased radiance in their face. In their financial matters, there will be a slow progress. And also same in education and in employment situation. Remedy is worshipping Saturn. Scorpio, mixed results. Slowly withstand the negative atmosphere. In every endeavor, you must be very patient. You must show a lot of courage for good results.
and you will experience unnecessary expenses and waste of time. Dhanus is Sagittarius. They have a very good blessings from Jupiter. In main business deals, you should take a step slowly after deliberation, then you will get good results. Makaram, Capricorn, you will have generalized weakness, disappointing business atmosphere. Will have Aquarius, they will have good grace of Jupiter from July on. The failure of their endeavors, and mentally they will have a lot of fear and worries for doing yajnas, for participating in yajnas and going to holy places. Pilgrimage will help. Pisces, in employment and higher education will be very good success. Because of mental unrest, you will be thinking very much. Guruvara Vratam and Puja to Guru and Ketu will be remedial. बोलो बालाजी भगवान की పంచాంగ శ్రవణ అయిపోయింది. అందరూ కూడా ఉగాది పచ్చడి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇంతసేపు పంచాంగ శ్రవణ చక్కగా ఉన్నారు. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి వారికి ఈశ్వరుడికి నివేదన పరిచినటువంటి యొక్క